హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు రేగురీస్ కుసిన్. సో ముందుగా అందరికీ రామనవమి శుభాకాంక్షలు. సో తెలంగాణలో రామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేది పానకం, వడపప్పు, ఇంకా మామిడికాయతో పులిహోర. సో ఈరోజు నేను మీకు మామిడికాయతో పులిహోర చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకా శనగపప్పు, మీరు కావాలి అంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను. సో శనగపప్పు ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ ఇంకా రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ ఇంకా కర్రీ లీవ్స్ అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మామిడికాయ తురుము ఉంటుంది కదా, సో ముందుగా మామిడికాయని తురిమి పెట్టుకోవాలి. పీల్ చేసేసి ఇలా మొత్తం గ్రేట్ చేసిన మామిడికాయ తురుముని ఇలా వేసుకొని పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసేసి కంప్లీట్గా ఫ్రై అవ్వనివ్వాలి పోపులో. సో సాల్ట్ ఇంకా తురుము అనేసి అకార్డింగ్ టు మీ రైస్ క్వాంటిటీ. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫస్టే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇలా పోపులో కంప్లీట్గా యూనిఫామ్గా మిక్స్ చేసుకోవాలి. సో అంతా మామిడికాయ తురుము అంతా రైస్కి పట్టుకునేలా కంప్లీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో సింపుల్ కదా అండి. సో అంతే, మామిడికాయ పులిహోర ఈజ్ రెడీ. సో రామనవమి స్పెషల్ మామిడికాయ పులిహోర. సో ఎంతో యమ్గా ఉంది కదా. సో చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ హ్యాపీ రామనవమి టు ఆల్. Starting to set in a little bit. I think it's time to get to work, get some food, so my stomach stops growling, and survive the night again. Let's get to work. Look what I found this morning. 2 perfect little raccoon poppers. Look at this. Wouldn't be surprised to see a raccoon jump at me. And then this.